అన్నయ్య ఏం సెర్చ్ చేస్తున్నావు? సమాచార హక్కు చట్టం గురించి చూస్తున్నాను చెల్లి. అంటే ఏంటన్నయ్య? ఇది మనకి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఐఏఎస్ కలెక్టర్ ఆఫీస్లో కానీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలితే అది ఇస్తుంది. ఇన్ఫర్మేషనా? మా స్కూల్లో మొన్న నా పెన్సిల్ పోయింది, దాని ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తావా? ఇది మీ స్కూల్లో పెన్సిల్ పోయిందని, పెన్ను పోయిందని, బలపం పోయిందని దాని గురించి కాదు చెల్లి. ఇది రా నీకు ఏంటో చూపిస్తా. సమాచారం కోసం దరఖాస్తు అని ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టాలి చెల్లి, అర్థమైందా? తర్వాత లింక్ వస్తుంది చూసావా, ఈ స్టార్టింగ్ లింక్ నొక్కావనుకో నీకు కొన్ని ఫొటోస్ వస్తాయి, ఇదిగో ఇమేజెస్. అందులో నీకు ఇలా సమాచారం కోసం దరఖాస్తు, ఇక్కడ మనం తేదీ రాయాలి ఎప్పుడు రాస్తున్నామో, తర్వాత కార్యాలయం పేరు అంటే నువ్వు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నావో, అంటే నువ్వు గవర్నమెంట్ ఆఫీస్లో ఇవ్వాలనుకుంటున్నావో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలనుకుంటున్నావో అక్కడ, తర్వాత ఇక్కడ అడ్రస్, కోరుతున్న సమాచారం అంటే నీకు ఎలాంటి సమాచారం కావాలో దాన్ని ఇక్కడ రాయాలి. తర్వాత నీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఐఏఎస్ ఆఫీస్ కానీ వెళ్ళి నువ్వు ఇది ఇవ్వాలి, అర్థమైందా చేసుక? దీంట్లో మనీ ఏమైనా కట్టాలా అన్నయ్య? ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు చెల్లి. ఎందుకన్నయ్య? ఎందుకంటే ఇది మన హక్కు. ఓకే గైస్, బాయ్. మీకు కూడా ఇలాంటివి కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.